தலைவர் శ్రీ నాదర్ సార్ వంది ஒரு சில வார்த்தை பேசுதாக கேட்டுக்கொள்கிறேன். అందరికీ నమస్కారం. Sorry, I am an uninvited guest here, but I am very happy that I am here because suddenly I came to drop somebody and I am drawn in this. Thank you very much as a student of cinema. ఎందుకంటే తమిళ అయినా సరే ఏ ఇండియన్ లాంగ్వేజ్లో ఫిల్మ్ గురించి అంత పుస్తకాలు లేవు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ హీ హెస్ బ్రాట్ దిస్ హిచ్కాక్ ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఒక బుక్ మాకు బైబిల్ లాంటిది, ట్రూఫో అని ఒక ఫ్రెంచ్ క్రిటిక్, వాళ్ళు హిచ్కాక్ని ఇంటర్వ్యూ చేసిన ఒక బుక్ ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ బుక్. ఐ డోంట్ నో, దెర్ ఆర్ సో మెనీ హిచ్కాక్స్ హియర్, మేబీ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ தமிழில் பலிக்கடான்வாங்க, முதல்ல பேச வச்சிருந்தது. சரி, anyhow, I'm very happy. I'm very proud to be among all these great creators. Thank you. Thank you. Thank you. Thanks. దర్శక భావుకుడు, బహుశా సాహిత్య రంగంలో ఉండుంటే ఎప్పుడు ఎంటీ వాసుదేవన్ నాయుడు గురించి మరొకరి గురించి చెప్పుకుంటూ ఉంటాం. సాహిత్య రంగంలో ఉండుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి ఏ రకంగానూ తక్కువ కానటువంటి శ్రీ వంశీ గారు, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. అలానే ఈ పుస్తకం తొలి ప్రతిని స్వీకరించవలసిందిగా మరో దర్శకుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నిజం మాట్లాడాలంటే భయపడే రోజుల్లో ఏమైనా మీరు ఏమైనా అనుకోండి, నాకు అనిపించింది చెప్తా, నిజం మాట్లాడతా, నిజాయితీగా మాట్లాడతా, నిర్భయంగా ఉంటా, నేను ఇట్లాగే ఉంటా అని చెప్పి ఆ రోజు షాక్ దగ్గర నుంచి ఇవాళ వరకు ఎప్పుడు మైకు పుచ్చుకున్న ప్రపంచానికి షాక్ ఇవ్వడంలో వెనక్కి తగ్గినటువంటి మా మాస్ ఎంటర్టైనర్ శ్రీ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. దర్శకులందరూ కూడా వేదిక మీదకి వస్తే, ఎందుకంటే ఇది మెమరబుల్ అకేషన్ అండి. ఇట్లాంటి అకేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి అన్వేషణ సినిమా తీయడానికి మా చిన్నప్పుడు మేము అన్వేషణ సినిమాలో ఆ సినిమా చూసి చాలా థ్రిల్ అయిపోయాం. బహుశా ఆ సినిమా 1986, 85 చూసారా, నాకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. 85. మరి ఏంటి ఆ సినిమా తీయడానికి మీకు ప్రేరణ? హిచ్కాక్ కూడా. ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో నేను చూసిన సినిమా, అది ఏడుది నాగేశ్వర గారు వీసీఆర్ కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషి నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. అది పొలంగాడ కూడా తెలుసు, ఏడెక్కడా మొత్తం తెలుసు అది. అంటే మీరు ఆ సినిమాలో కూడా మీరు ఎక్కువగా మ్యూజిక్ మీద, బర్డ్స్ మీద, వాటి మీద వెళ్ళారు కదా. అంటే మీకు అప్పటికే మీరు బర్డ్స్ సినిమా కూడా చూసుంటారు కదా. అంటే ఏదైనా ఆ మ్యూజిక్ కూడా హిచ్కాక్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర కదా. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్కి మ్యూజిక్ ఏ రకంగా తోడ్పడుతుంది, దానికి మీరు హిచ్కాక్ నుంచి పొందిన ప్రేరణ ఏదైనా ఉందా? అవునండి, హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా. నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మనిషి రెడీగా ఉన్నాడు. ప్రతి చోట హిచ్కాక్ గురించి. హిచ్కాక్ ఏం చెప్తాడంటే, ఒక గొప్ప సినిమా తీయాలంటే 3 కావాలి. 3: 1 స్క్రిప్టు, 2 స్క్రిప్టు, 3 స్క్రిప్టు. ఆ తర్వాత ఎవరో నాలటాడు నోటోరియస్ అని, ఇంగ్రిడ్ బర్గ్మన్ హీరోయిన్ అనుకుంటాను నోటోరియస్లో, ఊసు కబురు లేదు పేపర్లో అని ఎవడో అడిగాడు నాలటవాడు.
చెప్తాను, నీలాంటి అనుకోడు కదా, నువ్వు చెప్పుకుంటే ఇప్పుడు బాగుంది. అయితే హిచ్కాక్ అతను సమాధానం చెప్పాలి కదా. సినిమా అయిపోయింది మొత్తం అంతాను, చిన్న ప్యాచ్ వర్క్ ఉందన్నారు. ఏంటండి ఏదైనా అడిగారు, నరటాడు షూటింగ్ అన్నాడు. అంటే కంప్లీట్ ఫిల్ము పేపర్ మీద ఆయన ఫినిష్ చేశారు. హిచ్కాక్ గురించి చెప్పాలంటే ఈ పులకంగాడు తెలుసు, రవి గారికి తెలుసు, ఇవాళంతా కూడా నేను మాట్లాడగలను. మీరు చాలా మీ లైబ్రరీ నిండా పుస్తకాలు పురుగు కదా. మీరు ఇంగ్లీష్ పుస్తకాలు అమెరికన్ లైబ్రరీలో, బ్రిటిష్ లైబ్రరీలో, మద్రాసులో ఉండగా చాలా అనేక సందర్భాలు మనం అక్కడ కలుసుకున్నాం కూడా. మీరు తెలుగులో ఇటువంటి పుస్తకం రావడం గురించి మీ అభిప్రాయం? నేను సాయంకాలం పులగానికి చెప్పానండి, రే ఎన్ని కాపీలు వేసామంటే చెప్పాడు, తప్పు ఈ నెయ్యాలని చెప్పాను. ఇది అంత గొప్ప పుస్తకం అని కూడా చెప్పాను. ఇలాంటి పుస్తకం అంతకుముందు రాలేదండి. ఇతనికి ఐడియా ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది ఒక అద్భుతం. అద్భుతం నాకు ఇంకేంటయ్యా. రచయితలు ఇద్దరితో మీకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది కదా, పాడి గారి గురించి అలానే పులగం గారి గురించి. అంటే మీరు తీర్చిదిద్ది దేశం మీద వదిలినటువంటి బాణం పులగం, మరి పాడి గారి గురించి కూడా చాలా సన్నిహితమైన మిత్రులు ఇద్దరు. పులగం చాలా సభ్యత గల మనిషి, రవిపాడి గారు అయితే అసలు మాట్లాడక్కర్లేదు ఆయన గురించి. వీళ్ళిద్దరి మీద నాకు చాలా మంచి. అలాగే పులగం అతను చేసిన పుస్తకాలన్నీ అన్నిటికీ టైటిల్స్ మీరే పెడతారటగా. నేను పెట్టేటంటే ఆనాటి ఆనవాళ్ళు, అది ఒకటి నేను పెట్టాను, ఆనాటి ఆనవాళ్ళు అది ఒకటే నేను పెట్టాను, తగ్గినే పెట్టలే, ఆడే పెట్టుకున్నాడు. పాడి గారు అంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఇలా సాహిత్యాభిమానంతో ఈ రకంగా చేయడం మీద మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారని ఒక చోట రాశారు. నేను ఒకసారిగా చాలాసార్లు వెళ్ళాను. అయితే మేము ఇద్దరం కలిసి బడేగుల మాది సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన చనిపోయిన రోజా? అవును సార్, చనిపోయిన రోజు. అలాగా వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, వీళ్ళతో చాలా ఇష్టమైన పనులు చాలా చేశాను. చాలా గొప్ప వ్యక్తి. ఎంత కలెక్షన్ ఉందో తెలియదు ఆయన దగ్గర. నువ్వు చూసిన ఎల్పీ రికార్డులు తక్కువ, ఆ తర్వాత ఆయన బ్రెయిన్లో పెద్ద లిస్ట్ ఉంది, చాలా చెప్తుంటాడు ఆయన. చాలా చక్కని మనుషులు అండి వీళ్ళిద్దరు. అంటే డైలాగ్ కేవలము విజువల్గా చెప్పలేని విషయం వచ్చినప్పుడు మాత్రమే డైలాగ్ వాడాలి అని ఇన్సిస్ట్ చేసిన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన సైలెంట్ ఈరాలో ట్రైనింగ్ అవ్వడం వలన మ్యాక్సిమం విజువల్గా ఎలా చెప్పగలరు. నేను దీనిలో వర్టిగో గురించి రాశాను. వర్టిగోలో అమ్మాయిని ఫాలో అవడం అని ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటాడు, అమ్మాయి వెనకాలే, అమ్మాయి ఒక కారులో వెళ్తూ ఉంటుంది, హీరోయిన్ వెనకాల. అది ఎంతసేపు వెళ్తుందంటే ఆ సీక్వెన్స్, మ్యూజిక్ అండ్ ఓన్లీ టైట్ క్లోజప్స్. ఈవెన్ సైకోలో కూడా ఆ కార్ జర్నీ అంతా టైట్ క్లోజప్ తీస్తారు. ఎంత గొప్పగా తీశారంటే హిచ్కాక్ మళ్ళీ అది రీమేక్ చేశారు సార్. సైకో మీరు చూసుంటారు, నా దృష్టిలో చూడకూడదు ఆ సినిమా. యాన్ హెష్తో చేశారు, అసలు వాళ్ళు చేయలేకపోయారు, హిచ్కాక్ చేసింది. సో అలాంటి ఒక విజువల్ డామినెన్స్ నుంచి, విజువల్గా చెప్పడం కథ నుంచి సౌండ్కి చాలా స్మూత్గా తను అడాప్ట్ చేసుకోవడమే కాకుండా సౌండ్ని చాలా నావల్గా వాడడం మొదలెట్టిన ఆయన కూడా ఆయన. నాకు మీరు ఎంతమంది చూసారో తెలియదు, బ్లాక్ మెయిల్ అనే ఫిల్మ్ ఉంది అయింది. ఐ థింక్ దట్స్ హిస్ ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ నాకు గుర్తుంటే. దానిలో ఒక అమ్మాయి, ఆ సీన్ నాకు గుర్తులేదు, అమ్మాయి హత్య చేసో ఏదో కత్తి పెట్టి ఎవరినో పొడిచో వాట్ ఎవర్ ఒక ఇన్సిడెంట్ జరిగే అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది భోజనం చేయడానికి. అందరితో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, అందరూ ఏదో కాన్వర్జేషన్ ఇండిస్టింక్ట్గా ఉంటుంది. ఒక నైఫ్ అనే మాట మాత్రం హైలైట్ అవుతూ ఉంటుంది, ఏదో ఏదో నైఫ్, ఏదో మళ్ళీ సంథింగ్ నైఫ్. సో అమ్మాయి అయితే సైకాలజికల్గా తను ఏం చేసిందో అది హైలైట్ చేయడానికి సౌండ్ అయినా అప్పుడు ఫస్ట్ తను వాడిన ఫస్ట్ సౌండ్ ఫిల్మ్లోనే హీ వాజ్ సో ఇన్నోవేటివ్ అవుట్ సౌండ్. సో ఇప్పటికీ మనం ఇప్పుడు ధ్వనికి శబ్దానికి తేడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. వీఆర్ యూజింగ్ టూ మచ్ ఆఫ్ నాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సౌండ్. వాల్యూమే సౌండ్ అనుకున్న టైంలో ఒకప్పుడు హిచ్కాక్ నేను చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దర్శకుడు, ఇప్పటికీ స్టిల్ టెక్స్ట్ బుక్. ఎప్పుడైనా ఒక థ్రిల్లర్ మనం తీయాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్, వర్టిగో ఎలా తీశాడు, సైకో ఎలా తీశాడు అని ఇప్పటికీ కొత్తగా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను హిచ్కాక్ సినిమా తీసినప్పుడు. బర్డ్స్ అనే సినిమాలో, వంశీ గారు మీరు నన్ను కరెక్ట్ చేయండి, బర్డ్స్ అనే సినిమాలో నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. నా ఫ్రెండ్ ఒకతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిచ్కాక్ ఫిల్మ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుని బర్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టు మొత్తం సినిమా చూసి చివరికి దీనిలో అసలు స్కోర్ లేదని గుర్తించాడు. ఇమాజిన్ ఇన్ దట్ టైం ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీయడము, థ్రిల్లర్ తీయడము. సో అలాంటి అద్భుతమైన ఒక దర్శకుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులు కూడా తీసుకురావడం అనేది నా దృష్టిలో చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. పులగం గారు అండ్ రవి గారు మీరు చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. అండ్ ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ టు హిచ్కాక్ సినిమాల పట్ల, అసలు ఒక సస్పెన్స్ జానర్ పట్ల, మిస్టరీ సస్పెన్స్ జానర్ పట్ల కూడా ఏ విధమైన అండర్స్టాండింగ్ రావాలన్నా కూడా ఇది ఒక పాఠ్యగ్రంథంగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా చూడడానికి వంశీ గారు చాలా అందంగా ఉంది. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు కొంచెం ఆధారభద్రంగా వేసేస్తుంటారు, సరిగ్గా ఫోటోలు ఉండవు, రిజల్యూషన్స్ బాగుండవు, కానీ అలా కాకుండా చాలా శ్రద్ధగా వేశారు ఈ పుస్తకం, చాలా బాగుంది. అండ్ నేను ఇంకో 2-3 కాపీలు కొనుక్కుంటా తర్వాత. ఆల్రెడీ అడిగేశారు మా ఇంట్లో ఒకళ్ళిద్దరు. తప్పకుండా మెనీ కంగ్రాచులేషన్స్ రవి గారు,
ఫర్ దిస్ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఈ పుస్తకం అద్భుతంగా రేపు బుక్ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంటుంది కదా, వేల మంది కొనుక్కోవాలి ఈ పుస్తకాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాయించాడు. ఇది ప్రింట్ వేస్తాడా వేయడా టెన్షను, సస్పెన్సు. తర్వాత మళ్ళీ వేస్తున్నాను సార్, ముందు మాట ఎవరో రాయాలని నన్ను అడిగాడు. ఆయన అడుగుదామంటే ఆయన అందుబాటులో లేడు, అదొక సస్పెన్సు. అన్నీ సస్పెన్స్లే. ఈ ఫంక్షన్కి చివరిగా నేను రావడం కూడా చిన్న సస్పెన్సు టెన్షన్తో కూడా మొత్తానికి వచ్చాను. కంగ్రాచులేషన్స్ చిన్నారాయణ రవి గారు, కంగ్రాచులేషన్స్. హిచ్కాక్ గారి గురించి మాట్లాడడానికి నాకు ఏ విధమైన అర్హత లేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే మీకు ఎవరికి తెలియకుండా ఆయన కథలు కాపీ కొట్టి కథలు రాయాలో సినిమాలు చేయాలన్న ఉద్దేశం తప్పితే ఇంకేమి కోరికలు లేవు. బట్ ఇక్కడ చిన్నారాయణ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన నాకు 2 దశాబ్దాల నుంచి చాలా ఆత్మీయ మిత్రుడు. అంటే ఒక జర్నలిస్ట్ అనే అతను సినిమా కవరేజ్ రాస్తాడు. అతని సినిమా చరిత్రని అందరికీ తెలియజేయాలనే ప్రయత్నంలో ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా చాలా గొప్ప ప్రయత్నాలు చేశాడు. అందులో ఇది హిచ్కాక్ సినిమా మీద వచ్చిన పుస్తకం. అంటే ఇది హిచ్కాక్ గురించి ఏదో తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఏదైనా ఫిల్మ్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ దొరికితే చదివే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన సినిమాల గురించి సంపూర్ణంగా, ఆ కథల గురించి, మేకింగ్ గురించి ఎందరెందరో గొప్ప దర్శకులు, రచయితలు రాసిన పుస్తకం అనేది అందరికీ ఒక గైడ్లో ఉపయోగపడుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే అండి. వంశీ గారు నమస్కారం సార్. మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి నేను. మీ అన్వేషణ సినిమా గురించి ఇందాక మాట్లాడదాం అనుకున్నా. దాని రిలీజ్ డేట్ కూడా మీకు ఇందాక నేనే చెప్పాను, ఇయర్. సో హిచ్కాక్ గురించి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, కొన్ని సినిమాలు చూడటం జరిగింది. కానీ నాకు తెలిసిన మోస్ట్ సస్పెన్స్ మిస్టరీ ఫిల్మ్ నా లైఫ్లో అన్వేషణ అండి. ఎన్నిసార్లు చూశాను. ఇంకా సాహిత్యంలో ఉన్నాను నేను. పుస్తకాలు, నా పుస్తకం కూడా 2 రోజుల కింద రిలీజ్ అయింది. సవర్లకొండ 10 ఏళ్ళుగా రాస్తున్న కథలు, సవర్లకొండ 10 షార్ట్ స్టోరీస్ కంప్లీషన్ సార్, అది రాశాను. బుక్ మేకింగ్ అనేది చాలా వరకు చూస్తే ఇందాక ఎవరు వంశీ గారే చెప్పారు బుక్ మేకింగ్ గురించి. నార్మల్గా పుస్తకాలు 2 రకాలు. బంగాళదుంపతో 100 రకాల వంటలు చేయడం వల్ల కానీ ట్రైన్లో అమ్ముతుంటారు మనకి. సో ఆ మేకింగ్ వేరే ఉంటుంది. ఈ పుస్తకం చేయాలంటే ఇలాంటి పుస్తకం కొంచెం హార్డ్ బౌండ్ ప్లస్ దాంతో ఒక ప్రింటింగ్ క్వాలిటీ కానీ. నా పుస్తకం 182 పేజీలు, దాదాపు 2.5 నెలల శ్రమ. 2.5 నెలలు శ్రమ పడితే కానీ ఆ పుస్తకం అలా రాదు. మరి ఆయన 2 ఏళ్ల కిందట మొదలు పెట్టారు, ఇప్పుడు తీసుకొచ్చారు. చాలా గొప్ప ప్రింటింగ్ క్వాలిటీతో, చాలా మంచి క్వాలిటీతో చాలా మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. సినిమా వాళ్ళు అంటే నేను పులగం గారి కిందాక నా పుస్తకాన్ని రాస్తూ అంటే ఆయనకి ఇస్తూ ఒకటే రాశాను. ఇక్కడ వేరే సినీ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు అఫెండ్ అయినా కూడా నేను చేయలేను, నిజంగా నాకు అనిపించింది రాశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక సినిమా జర్నలిస్టు పులగం చిన్నారాయణ గారికి అని రాశాను. ఎందుకంటే సినిమా జర్నలిజం అనేది ఏమైందో మీకు అందరికీ తెలుసు, మళ్ళీ అది కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు కలిసినా సరే ఎయిదర్ ఒక సినిమా గురించిన పుస్తకం అయినా మాట్లాడతారు, లేకపోతే ఆయన రాసిన వ్యాసాలు సినిమా గురించి రాస్తారు, లేకపోతే సినిమాల్లో తిరుగుతుంటారు, సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. పిఆర్ఓగా ఉన్నారు. మీరు ఏం తిన్నారు, ఏం తాగారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ హీరోయిన్కి మీకు ఏంటి, అలాంటి ప్రశ్నలు ఆయన అడగడం నేను ఎక్కడా చూడలేదు ఈరోజు వరకు. సో సినిమాలకి సాహిత్యానికి మధ్య ఒక వారధిగా ఉండి ఇలాంటి మంచి పుస్తకాలు తీసుకొచ్చి మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ చిన్నారాయణ గారు. సార్ రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు తెలీదు, బట్ ఫస్ట్ టైం మీటింగ్. ఎస్ సార్. మనందరి దురదృష్టం ఏంటంటే నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో హిచ్కాక్ గారిని చూడలేదు మనం ఎవరో. ఆయన సినిమాలు చూసిన తప్ప ఆయన చూడలేదు. మన అదృష్టం ఏంటంటే మనం వంశీ గారిని చూసాం, ఆయనతో టైం స్పెండ్ చేస్తాం. చాలామంది అంటారు వంశీ గారిని ఇక్కడ మన ఇండియన్ హిచ్కాక్ అనో లేకపోతే మన ఆంధ్రాకి దొరికిన హిచ్కాక్ అనో అంటారు. బట్ నా దృష్టిలో హిచ్కాక్ గారు అక్కడ హాలీవుడ్లో ఉన్న వంశీ నా దృష్టిలో. అంతకంటే ఇంకా మీ గురించి చెప్పడం లేదు. ఇక్కడ రావడానికి కారణం 50% హిచ్కాక్ గారు అయితే మిగతా 50% మీరు మీ నుంచి పుస్తకం తీసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం గురుగారు. ఆయన నేను కూడా ఈ పుస్తకంలో ఒక సినిమా గురించి రాశాను, అది హిచ్కాక్ గారి గురించి కాబట్టి అది సస్పెన్స్. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ రాజ్యం వెళ్తున్న ఇలాంటి ఒక టైంలో పుస్తకం చదివేవాళ్ళు, నా దృష్టిలో పుస్తకం చదివేవాళ్ళు గంధర్వులతో సమానం. ఎందుకంటే రేర్గా ఉంటారు ఎక్కడ. అలాంటిది పుస్తకం రాసేవాళ్ళు నిజంగా దేవుళ్ళే. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇంకా పుస్తకం మీద మీకున్న మమకారంతో, దట్టు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మనమంతా. చిన్నారాయణ గారు ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు.
ఆయన అంటే పూర్వజంలో డైరెక్టర్ అవ్వాలనుకుని అవ్వలేక ఇలాగ జర్నలిస్ట్ గారు, కానీ నెక్స్ట్ జన్మలో మటుకు మీరు ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అండి. ఇందులో అసలు తిరుగు అంటే ఈ జన్మలో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఇప్పటికే కాంపిటీషన్ ఎక్కువైంది, బట్ సరే ఓకే. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ మీట్లు ఎలా పెడతామో ఈ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయ్యాక, ఈ పుస్తకం సక్సెస్లో ఇందాక మెహరాని చెప్పినట్టు దీన్ని సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసిన పాఠకులు కానీ నేను విపరీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా సక్సెస్ మీట్ లాగా ఈ పుస్తకం యొక్క సక్సెస్ మీట్ కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇన్ని కాపీలు అమ్ముడుపోయాయని చెప్పి మనం వెరీ సూన్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు రాసినప్పుడు చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు. ఇప్పుడే వంశీ గారితో సంభాషిస్తున్నప్పుడు ఆయన చెప్పారు, వంశీ గారు రాసిన పసలపూడి కథల మీద ఒక వ్యక్తి పిహెచ్డీ చేసి ఆ పిహెచ్డీకి సంబంధించిన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మళ్ళీ రీప్రింట్కి వెళ్ళిందంటే ఒకసారి ఆలోచించండి ఎంతమంది. రామచంద్ర రెడ్డి గారు ఆయన ఎవరు కాదు. సో ఆ పుస్తకం కూడా మళ్ళీ రీప్రింట్కి వెళ్ళింది అంటే పుస్తకం చదివే వాళ్ళు ఎంతగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిన విషయమే, బట్ మళ్ళీ చెప్తున్నాను. హాలీవుడ్లో ప్రపంచం మొత్తం అలరించే సినిమాలు, ప్రపంచం అంతా దాసోహం అనే సినిమాలు వాళ్ళు తీయడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాంక్, వాళ్ళ దగ్గర ఉన్న నవల్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో నవల్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అది హ్యారీ పోటర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే అక్కడ సాహిత్యానికి పెద్ద పీట వేశారు కాబట్టే సినిమాలకి అంత ఆదరణ వచ్చింది. సో మనం చూస్తుంటాం న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అనేది అని. అలాగే వెరీ సూన్ ఒక హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అనో లేకపోతే ఇండియన్ బెస్ట్ సెల్లర్ అనో అలాంటి దాంట్లో ఈ పుస్తకం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ రవిపాటి గారు ఇందాక పైకి వస్తున్నప్పుడు ఈయన మా మన్మోహన్ దేశాయ్ అన్నారు, నాకు గుండె జల్లు ఉంది ఒకసారి. మన్మోహన్ దేశాయ్ నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో లాజిక్ ఉండదు అంటారు, లాజిక్ జీవితంలోనే ఉండదు, ఇంకా సినిమాలో ఎత్తుకోవడం అనేది చాలా వింతగా అనిపిస్తుంటుంది నాకు. మా భాస్కర్ పట్ల ఒక మాట అన్నాడు, అన్నీ కుదరడానికి అది వంట సినిమా, ఒక్కోసారి కొన్ని కుదిరితే ఒకసారి కొన్ని కుదరవు అంతే. సో మీకున్న కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకులు, జర్నలిస్టులు, మిత్రులు అందరికీ కూడాను నా నమస్కారాలు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్, తెర మీద సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ని నిర్వచించిన గొప్ప దర్శకుడు. ఆయన 125వ జయంతి, అదేవిధంగా ఆయన మొదటి సినిమా ప్లెజర్ గార్డెన్ 1925లో వచ్చింది. దాని 100 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో 2 ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మై నేమ్ ఈజ్ హిచ్కాక్ అనే ఒక డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరో ప్రయత్నం ఈ తెలుగు పుస్తకం. హిచ్కాక్ గారు తీసిన 53 సినిమాల్లో ఒక సినిమా మౌంటైన్ ఈగిల్ తప్ప అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి వేరువేరు మాధ్యమాల్లో. ఈ 53 సినిమాల్లో 52 సినిమాలు కూడాను 45 మంది ప్రముఖ దర్శకులతోటి, జర్నలిస్టులతోటి వీటి మీద ప్రత్యేక వ్యాసాలు రాయించి, వీటి వెనక తెర వెనుకున్న విశేషాలు మనకి గూగుల్లో కానీ వికీపీడియాలో కాకుండా హిచ్కాక్ మీద వచ్చిన హిచ్కాక్ టెక్నీషియన్స్, హిచ్కాక్ సినిమాలో నటించిన నటీనటుల యొక్క జీవిత చరిత్రలు 150కి పైగా పుస్తకాలు చదవడం. అదేవిధంగా 1999లో హిచ్కాక్ గారి శత జయంతి వచ్చినప్పుడు అదే సంవత్సరం నేను సివిల్ సర్వీసెస్ కలెక్ట్ అవ్వడం, ఒక 6 నెలలు నేను చిన్న గ్యాప్ తీసుకున్న సందర్భంగా ఆ టైంలో వచ్చిన అన్ని పత్రికలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్లో వచ్చినవి, బ్రిటిష్ లైబ్రరీలో హిచ్కాక్ గురించి పూర్తిగా చదివి ఒక డైరీలో రాయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వంశీ గారింటికి ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా వారింటికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖ దర్శకులు వంశీ గారి ఇంట్లో హిచ్కాక్ యొక్క ఒక వాల్ పోస్ట్ ఉన్నది. అది చూస్తూ వంశీ గారిని, సార్ హిచ్కాక్ అంటే మీకు ఇష్టమా అంటే, ఎంత ఇష్టమో చెప్తాను రండి అని చెప్పి చేయబట్టుకొని ఆయన డ్రాయింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్, అలాగే అన్ని రూములకి తీసుకెళ్ళి ఇంక్లూడింగ్ బాల్కనీ, ప్రతి రూమ్లో కూడా గోడ మీద హిచ్కాక్ ఫోటో ఫ్రేమ్ ఉంది. దాంట్లో ఒక మంచి సినిమా తీయాలంటే కావాల్సిన 3 విషయాలు: 1 స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 అండ్ స్క్రిప్ట్ అన్న పోస్టరు ఇంటి నిండా ఉన్నది. దాని మీద చాలా మీకేం తెలుసు అని హిచ్కాక్ గురించి తెలుసు అని వంశీ గారు అడిగారు. ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకున్న తర్వాత ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన ఇది.